నమస్కారం. ప్రభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష. ప్రపంచం మొత్తంలో తెలుగు వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారందరికీ ప్రభవనామ ఉగాది శుభాకాంక్ష. మిత్రులారా, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని పండుగలు ఉంటాయి. అయితే మరికొన్ని పండుగలు దేశం మొత్తాన్ని వివిధ పేర్లతో పిలుచుకున్నప్పటికీ కూడా అదే రోజున పండుగలు జరుపుకుంటారు. అలాగే భారతదేశంలో కూడా ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలను వివిధ పేర్లతో వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటుంటారు. ఆ విధంగా తెలుగు ప్రజానికానికి వచ్చినప్పుడు పంచాంగాన్ని నమ్మేటువంటి వ్యక్తులు పంచాంగం ప్రకారం 60 తెలుగు పండుగలు ఉంటాయి. ఈ 60 పండుగ పేర్లు అయితే ఉన్నాయో అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు ఉగాది నుండి మళ్ళీ ఉగాది వచ్చేసరికి ఒక పేరు ఉంటుంది. ఈ 2026 ఉగాదికి ప్రభవనామ సంవత్సర ఉగాది అని పిలుస్తారు. ఇక ఉగాది అని వాడుక భాషలో అంటాం, కానీ యుగాది అంటే యుగాది అంటే యుగానికి ఆది. ఆది అంటే మొదటిది, అంటే ఇప్పుడు మొదలు ప్రారంభం అవుతుంది, సంవత్సరం మొదలు ప్రారంభం అవుతుంది అని అర్థం. సో ఆ విధంగా ఉగాది అనేది తెలుగు రాష్ట్రాల్లో లేక తెలుగు ప్రజలు ఆచరించేటువంటి సాంప్రదాయాల్లో ఉగాది అనేటువంటిది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ ఉగాది రోజు, ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఉగాది పచ్చడ లేక యుగాది పచ్చడ. ఈ పచ్చడి ఏదైతే ఉందో అది ఒక 6 రుచులతో కలిగి ఉంటుంది. ఒకటి, ఈ 6 రుచులకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే, వ్యక్తి జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే జీవితం అంతా సాఫీగా జరిగిపోయేటువంటిది కాదు. కష్టాలతో సుఖాలతో ఉండేటువంటి జీవితం, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి జీవితం. అంతేకాకుండా ఇలాంటి జీవితంలో ఎదుర్కొనేటువంటి వీటన్నిటిని తెలియజేయటానికి షడ్ రుచులు అంటే 6 రుచులు, ఆ 6 రుచులను కలిపి తయారు చేసేటువంటిదే ఉగాది పచ్చడి. అందులో ఒక రుచి తీపి, అంటే జీవితంలో తీపి ఉంటుంది, ఎప్పుడు చేదే ఉండదు అని తెలియజేయటం దాని ఉద్దేశం. రెండోది ఒగరు, అంటే ఎప్పుడు తీపే ఉండదు, అప్పుడప్పుడు ఒగరుగా కూడా ఉంటుంది అనేది దాని ఉద్దేశం. మూడోది పులుపు, అంటే పుల్లగా ఉంటుంది, పులుపు అనగానే మన నోట్లో నీళ్లూరే విధంగా ఉంటుంది. సో జీవితం కూడా ఒక్కోసారి తీపి చేదులే కాదు, తీపి ఒగరులే కాదు, తీపి పులుపులుగా కూడా ఉంటుంది అని చెప్పేటువంటిది. నాలుగోది మీకు తెలుసు, కారం. అంటే కారం ఎలా ఉంటుంది తెలుసు కదా, మండుతుంది. అంటే కారాన్ని దేంతో పోల్చొచ్చు మన జీవితంలో? కోపంతో పోల్చొచ్చు. అంటే కోపం అనేది జీవితంలో చాలా సహజమైనటువంటిది. తర్వాత ఉప్పు అంటే అనేక అనుభవాలు కలిగి ఉంటుంది, అనేక అనుభవాల సారం. ఒకసారి కషంగా ఉంటుంది, కషాయంగా ఉంటుంది, ఓసారి సప్పగా ఉంటుంది, ఓసారి సరిపోయే. నువ్వెంత తీసినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ రుచి కొడుతుంది. అందరికీ ఒకే విధంగా ఉండదు. ఇంట్లో ఒకే ఒక వంట వండినప్పటికి కూడా ఒకరు ఉప్పు లేదు అంటారు, ఒకరు సప్పగా ఉంది అంటున్నారు, ఒకరు ఉప్పు ఎక్కువ ఉంది అంటారు. ఇలా రకరకాలుగా అంటారు. అంటే వాళ్ళ అనుభవాలు అని దాని అర్థం. తర్వాత వగరు అంటే భయం. వగరు అంటే భయం, జీవితం భయంతో కూడా కూడుకున్నటువంటిది. దీని అర్థం జీవితం అనేది నల్లేరుపై నడిచేటువంటి ఒక సాఫీగా జరిగేటువంటి ఒక పడవ ప్రయాణం లాంటిది కాదు, ఆ సముద్రంలో వచ్చే ఆటుపోట్ల లాంటిది అని చెప్పేదే ఉగాది పచ్చడి. ఆ పచ్చడి రోజు కొత్త చింతపండుతో కలుపుకొని, దాంట్లో బెల్లం వేసుకొని, దాంట్లో వేపాకు కలుపుకొని, దానిలో కొంచెం కారం కలుపుకొని, ఆ విధంగా దాంట్లో అప్పుడే వస్తున్నటువంటి మామిడికాయలు అంటే లేత మామిడికాయలు, మామిడి పిందెలు కలుపుకొని, అందులో దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని, ఆ కొబ్బరి ముక్కల్ని కూడా తురిమి అందులో వేసి, ఆ విధంగా షడ్ రుచులతో తయారు చేసేటువంటిదే ఉగాది పచ్చడి. సో
ఉగాది పచ్చడకు మనిషి జీవితానికి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటిది ఉగాది. ఇక కొంతమంది గ్రామాల్లోనైతే ఊరి సవళ్ళలోకి వెళ్ళి లేక దేవాలయాల్లోకి వెళ్ళి వాళ్ళకు నచ్చినటువంటి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక నా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం నేను ఏం కాబోతున్నాను అని చూపించుకుంటారు. అది వాళ్ళ నమ్మకం. ఒకరి నమ్మకాన్ని మనం ఇలా కాదంటాం. దాన్ని పంచాంగం జోడించుకున్నట్టు. నిజంగా ఎంతమందికి ఆ పంచాంగం ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే పంచాంగం చెప్పేటువంటి పెద్దలు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మీరు తప్పనిసరి ఎన్నికల్లో గెలవబోతున్నారు, మీరు ఎమ్మెల్యే అవుతారు లేక ముఖ్యమంత్రి అవుతారని చెప్తారు. కానీ ఆయన ఎమ్మెల్యే కాలేదు, ముఖ్యమంత్రి కాలేదు, ఓడిపోయారు. ఏమైంది మరి పంచాంగం? ఏమైంది మరి ఆ పండితుడు, ఆ మహాపండితుడు చెప్పినటువంటి ఆ జ్యోతిష్యం? అలాగే ఒక ఆయనకు చెప్తాడు, నీకు అష్ట ఐశ్వర్యాలు పొందబోతున్నావు అని, గొప్పగా నీకు ధనం రాబోతుంది, లేక పంటలు రాబోతాయి, లేక ఈ సంవత్సరం అని. ఇవన్నీ కూడా వాళ్ళు ఊహాగానాలతో చెప్పేటువంటివి, కానీ అందులో వాస్తవాలు అనేది చాలా చాలా తక్కువ. నేనైతే అలాంటి వాటిని నమ్మను, బట్ నమ్మేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇష్టం. ఇక ఉగాది రోజు నాడు సాధారణంగా అందరూ మామిడి ఆకులను తెంపుకొని ఇళ్లకు కట్టుకొని తోరణాలుగా కడుతూ ఉంటారు, కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. సంవత్సరానికి మొదటి పండుగ కాబట్టి చుట్టాలని, బంధువులను, ముఖ్యంగా అల్లుడు, బిడ్డ, కొడుకు, కోడలు, మనువలు, మనవరాలు వీళ్ళందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంటారు. సో ఆ విధంగా ఒక పండుగ వాతావరణంతో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఉగాది. అయితే మరి నిజంగా ఇలాంటి సంస్కృతి ఏదైతే ఉందో, ఇలాంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అది అలా కొనసాగుతుందా? ఆ సాంప్రదాయం ఏమైనా మసిబారుతుందా? ఆ సాంప్రదాయం ఏమైనా వెనుకబడుతుందా అనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే చాలా విచిత్రంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎంతమంది ఉగాది నుండే మా జీవితం కొత్తగా ప్రారంభిస్తుందని అనుకుంటున్నారు? అనుకోవట్లేదు. మరి అందరూ ఏమనుకుంటున్నారు? ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1ని వాళ్ళు కొత్త సంవత్సరంగా భావిస్తున్నారు. వాళ్ళు పుట్టిన తేదీలు కానీ, చనిపోయిన తేదీలు కానీ, ఏదైనా కార్యక్రమాలు చేసే తేదీలు కానీ, లేక ఏమైనా సరే, మరి అది తెలుగు వాళ్ళ పండుగ కాదు, మరి తెలుగు వాళ్ళ సంవత్సరం కూడా కాదు. సో పట్టి ఏమైనా సాంప్రదాయం పోతుందో ఏమైనా బలవంతంగా పాటిస్తున్నామా? మారుతున్నటువంటి సమాజ పరిణామ క్రమంలో ఈ పండుగల సంస్కృతి కూడా మారిపోతుందా? ఆలోచించాల్సినటువంటి అవసరం. మానవుడు ఈరోజు ఏ పని చేసినా సరే ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉందో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి దాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు, లెక్కిస్తున్నారు. అయితే తెలుగు వాళ్ళకు వచ్చే సమస్య మాత్రమే కాదు, ఈవెన్ క్రిస్టియన్స్ కానీ, ఈవెన్ ముస్లిమ్స్ కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ సంస్కృతి ఒక తిరిగి ఉంటాయి. కానీ సంవత్సరం వచ్చేసరికి ఇంగ్లీష్ క్యాలెండర్ను పాటించేటువంటి విధంగా ఉంటున్నారు. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 31 మార్చ్ అకౌంటింగ్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరాన్ని ప్రపంచం మొత్తం ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ వరకు గుర్తిస్తాము. మరి దానికి ఏమి ఉగాది లాంటిదో లేకపోతే మరొకటి దాన్నో చేయట్లేదు. అది క్రిస్టియన్ దేశమైనా, ముస్లిం దేశమైనా, హిందూ దేశమైనా, ఏ దేశమైనా సరే ఆర్థిక సంవత్సరాన్ని ఎక్కడి నుంచి గుర్తిస్తున్నారు? ఏప్రిల్ 1 నుంచి గుర్తిస్తున్నారు. కాబట్టి మరి సంస్కృతి బసిబారిపోతుందా? సంస్కృతిని పట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? అంతేకాదు, ఈనాటి పిల్లలకు నీవు ఇంతెందుకు నా ఇంట్లో నా మనవల సంగతి, నా మనవరాల సంగతి, ఇది తాగమ్మా అని ఇది తాగయ్యా అని మా మంజుల, నా జీవిత భాగస్వామి పట్టి బదలాడుతుంటారు. ఎంతో కష్టపడి చేస్తుంటది, పట్టి నేను తాగన్నానమ్మా, ఇదంతా ఎట్లా ఉండదు, అంతా కలిపి అది ఎట్లా కనపడుతుంది ఆ కలర్? పురుగుల మందు థమ్స్అప్ తాగుతారు, పురుగుల మందు స్ప్రైట్ పేరుతో తాగుతారు, పురుగుల మందు డ్రింక్స్ అన్ని తాగుతారు. ఇది మాత్రం తాగాలి. వాళ్ళకి ఇది ఆరోగ్యానికి మంచిది, మన జీవితాన్ని తెలిపేటువంటి ఒక ఉగాది పచ్చడా అంటారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. సంస్కృతి మారుతా ఉంది, తరాలు మారుతా ఉన్నాయి. తరాలు మారిన కొద్దీ, సంస్కృతి మారిన కొద్దీ అలవాట్లు కూడా మారుతున్నాయి, ఆచారాలు కూడా మారుతున్నాయి, సాంప్రదాయాలు కూడా మారుతున్నాయి. ఆ విధంగా ఇది తాగడానికి వాళ్ళు సిద్ధపడతలేరు. అలాగే క్రమక్రమంగా ఇది పిల్లల నుంచి పోయి ఒక తరం పెద్దవాళ్ళకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ఏంటి పండుగలు? 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో వచ్చేటువంటి వాళ్ళకే పరిమితం అవుతుందా ఏంటి అని అనిపిస్తుంది. అంతేకాదు, గ్రామాలకు మాత్రమే పరిమితం అవుతుందేమో, పట్టణాల లాంటి పరిస్థితి ఉండదేమో అని కూడా అనిపిస్తుంది.
ఎందుకంటే కష్టజీవులకి పండుగ వచ్చిన రోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఆ సెలవు ఉంటే ఆ రోజు ఏదో మంచి కూర మంచి అన్నం వండుకొని తినొచ్చు, ఇంట్లో ఉండొచ్చు హాయిగా అని సంతోషపడతారు. కానీ డబ్బు సంపాదనకు మనిషి అలవాటు పడ్డ తర్వాత, ఊరు వదిలి పట్టణానికి వచ్చిన తర్వాత అదంతా పోయింది. 24 గంటలు కష్టపడితే తప్ప, 365 రోజులు కష్టపడితే తప్ప భార్య పిల్లల్ని పోషించలేని పరిస్థితి, విద్యా వైద్యాన్ని తట్టుకోలేని పరిస్థితి, అతను నిలబడలేని పరిస్థితి. అందుకనే అతనికి ఏ పండుగ సంతోషం ఉండదు. అంతేకాదు, గ్రామాల్లో పండుగ రోజు మాత్రమే వాళ్ళు అనుకునే పసందైన వంటలు చేసుకుంటారు. అది వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, అది పరమాన్నం కావచ్చు, బెల్లమన్నం కావచ్చు. కానీ పట్టణాల్లో రోజు నాన్ వెజే, రోజు వెజే, రోజు పరమాన్నమే. కాబట్టి రోజు పండుగనే వాళ్ళకు. కాబట్టి పండుగ అనేది ప్రత్యేకంగా ఏం కనపడుతుంది? రోజు దేవాలయాలకు పోతారు, రోజు మొక్కుతాంటారు. కాబట్టి పండుగ నాడే ప్రత్యేకంగా పోవాలని ఏముంటది? సో ఆ విధంగా పండుగల సంస్కృతి ఏదైతే ఉందో అది క్రమంగా పక్కదారి పడుతుంది. దాన్ని పట్టి ఎవరు నిలబెట్టలేరు. ఇది సమాజ పరిణామ క్రమంలో అనివార్యమైనటువంటి ఒక మార్పు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మిత్రులారా, ఇలాంటి అనేక మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.